నెక్స్ట్ అండి గ్లాసు సైకిల్ ముద్రగడ మనసు ఎందుకు మారింది? ఆయన వైసీపీని అసలు మీరెవరు మా ఇంటికి రావద్దు అని చెప్పని ఖరాఖండిగా చెప్పేశారంట ముద్రగారు. ఎవరిని? తోట త్రిమూర్తులు గారు మీ దగ్గరికి వచ్చి కలుద్దాం అనుకుంటున్నాం అని చెప్పని వెళ్ళాడు అనుకోండి. ఆయన ఇంటికి వెళ్తే మీరు కలవలేదు అని మొత్తానికి ఏదో చెప్తున్నారు. సరే, ఏదో మొత్తానికి ఆయనకి మనసు ఇప్పుడు ఇటువైపు మళ్ళింది. ఆయన మనసు ఎటువైపు మళ్ళిద్దో ఏంటో, ఈ వయసు పైబడిన తర్వాత ఉండేటువంటి కొద్దిగా ఆలోచనలో అటు ఇటు టర్న్ అవుతుంటాయి తెలియదు. కానీ బట్ ఆయన స్టాండ్ అప్పుడు ఆయన ఎవరితోటి ఏదైనా ఇది చేసినా బాగుండేది. కానీ పవన్ కళ్యాణ్ గారిని గతంలో విమర్శించడం అనేటువంటిది ఆయన సరైన స్టాండ్ కాదు. ఆయన మీద వైసీపీ వాళ్ళు చెప్పారని చెప్పని పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన ఎట్లా ఎక్కువ పెడతారండి? వీళ్ళు ఎక్కువ పెట్టకూడదు కదా. సరే, ఆయన పెట్టారు. తర్వాత దానిపైన ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు ఒక కామెంట్ కూడా ఆయన చేయలేదు కదా. ఈయన గతంలో అనేక సందర్భాల్లో కామెంట్ చేశారు. ఇవన్నీ కూడా సరైనటువంటివి కాదు, సమంజసమైనటువంటివి కాదు. సరే సతీష్ ఇంకా ఓకే, సరే. మొత్తానికి ఇది ఇప్పుడు ఆయన గ్లాసా సైకిల్ అంటే జనసేన వైపే వెళ్తారు అనేటువంటి భావన ఉంది. జనసేన వాళ్ళతోటి ఎక్కువ మంతనాలు జరిపారు. ఆయన వెళితే జనసేన వైపు నుంచి కంటెస్ట్ చేస్తాడు. లేదు రాలేదని అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే ఆయన వైసీపీ నుంచే కంటెస్ట్ చేస్తారు. ఆయన టీడీపీ నుంచి కంటెస్ట్ చేసేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆయన గతంలో ఎదురైనటువంటి పరిస్థితులు, గతంలో ఎదురైనటువంటి ఇబ్బందులు, ఈ నేపథ్యంలో ఆయన ప్రయాణం అటువైపే ఉండుండొచ్చేమో. మరి చూడాలి అంత పరిస్థితులు మరి ఏ వైపు ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి అనేది చూడాలి.